2024 ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి రాబోతుందండి. ఇది సూర్య భగవానునికి పుట్టినటువంటి పర్వదినము. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం మన సూర్య భగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడు అని ఆ రోజుని సూర్యుడు పుట్టిన తిథిగా భావిస్తారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా జరుపుకుంటూ ఉంటారు. సకల జీవకోటి రాశులందరికీ కూడా వెలుగును ప్రసాదించేటువంటి సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాలను మార్చుకునే రోజు కూడా ఈరోజు అని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారాన్ని కానీ, వెండిని కానీ, రాగిని కానీ దానం చేయాల్సి ఉంటుంది. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగువంటి రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వ్రతం చేయడం వలన సూర్య భగవానుని అనుగ్రహం చేతన ఆయురారోగ్యాది సకల సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే రథసప్తమి రోజున 2 వస్తువులను కొని తెచ్చుకున్నట్లయితే చాలండి, తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. సూర్యానుగ్రహం మనకి కలుగుతుంది. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని చెప్పి చెప్తారు. మరి సప్తమి రోజున కొని తెచ్చుకోవాల్సిన ఆ 2 వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఫస్ట్ నుంచి ఈ చివరి వరకు కూడా ఈ వీడియోని క్లియర్‌గా విన్నారు అంటే మీకు అంతా అర్థమవుతుందండి. సౌరమానం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో సప్తమిని రథసప్తమి అంటారండి. భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ ధనాన్ని జన్మించడం వల్ల దీన్ని సూర్య జయంతిగా పేర్కొంటారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తమి అని చెప్పి కూడా అనేక రకాల పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక్కసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలం గురించి అడిగినటువంటి ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడండి. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడూ కూడా వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటి అని రాజు బ్రాహ్మణుని అడిగేవాడు. అప్పుడు బ్రాహ్మణుడు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమ లోభి అయినటువంటి వైశ్యుడు. రథసప్తమి మహత్యం వల్ల నీకు జన్మించాడు. లోబి అయినటువంటి వ్యాధిగ్రస్తుడు అయ్యాడు అని చెప్తాడు. దీనికి పరిహారం అడిగినటువంటి రాజుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తాడు. ఏ వ్రతఫలం వలన నీకు ఇతను కలిగాడో ఆ సప్తమి వ్రతం చేస్తే పాప విముక్తి జరిగి చక్రవర్తి అవుతాడని చెప్తారు. దీంతో రాజుకు తగ్గ ఫలితం కలిగింది అని చెప్పి ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. అక్కడ సూర్యునికి ఎంతో ఇష్టమైనటువంటి 2 వస్తువులు గనక కొని తెచ్చుకుంటే సూర్యానుగ్రహం లభిస్తుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పి చెప్తారు. ఆ వస్తువులలో మొదటిది గోధుమలు. రథసప్తమి రోజున గోధుమ రవ్వను కానీ, గోధుమ పిండిని కానీ కొని తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. సూర్య భగవానుని అనుగ్రహము లభిస్తుంది. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. గోధుమల గురించి అందరికీ తెలుసండి. చాలా చాలా బలవర్ధకమైనటువంటి ఆహారం గోధుమలనేవి. గోధుమల్లో చాలా పోషకాలు ఉంటాయి. సూర్య భగవానునికి ఇష్టమైన ధాన్యం గోధుమలు. అందువల్ల సప్తమి రోజు గోధుమలు కానీ, గోధుమ రవ్వను కానీ, గోధుమ పిండిని కానీ తెచ్చుకున్నట్లయితే ఎన్నటికీ కూడా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. ఆరోగ్యం సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగులేని రాజయోగం కలుగుతుందండి. అందువలన గోధుమలు కానీ, గోధుమ రవ్వ కానీ, గోధుమ పిండి కానీ కొనాలి అనుకునేవారు రథసప్తమి రోజున కొని తెచ్చుకోండి. ఈ విధంగా కొనుక్కున్న గోధుమలతో గోధుమ పాయసం చేసుకున్నట్లయితే, సూర్యునికి నివేదన చేసినట్లయితే, ఆ తర్వాత మీరు ప్రసాదంగా స్వీకరించి వెళ్తే సంవత్సరం అంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని చెప్తారు. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది అని అంటూ ఉంటారండి. సంవత్సరం అంతా ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యం లభిస్తుంది. అందువలన రథసప్తమి రోజున అందరూ కూడా గోధుమలకు సంబంధించినటువంటి పదార్థాలు కొని తెచ్చుకోవాలి. మీ ఇంటిలో ఉన్నా సరే ఒక్క పావు కేజీ అయినా సరే కొని తెచ్చుకున్నట్లయితే మంచి జరుగుతుందండి. ఇక రథసప్తమి రోజు కొని తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏంటంటే
కుంకుమ. కుంకుమ గురించి అందరికీ తెలుసు. కుంకుమ ప్రతిరోజు బొట్టుగా పెట్టుకుంటాం. పూజల్లో ఉపయోగిస్తాము. అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటాం. కుంకుమ ఎరుపు రంగులో ఉండేటువంటి శక్తివంతమైన పదార్థం. ఈ కుంకుమ అంటే సూర్య భగవానునికి ఎంతో ప్రీతి. అందువలన రథసప్తమి రోజున కుంకుమను కొని ఇంటిలోనికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీ ఇంటిలో ఉన్నా సరే రూ. 5 పెట్టి చిన్న కుంకుమ ప్యాకెట్ కొని తెచ్చుకోండి. ఆ విధంగా గనక కొని తెచ్చుకుంటే మీకు సంవత్సరం అంతా కలిసొస్తుంది. సూర్యభగవానుని అనుగ్రహం కలుగుతుంది. ధనానికి, ఐశ్వర్యానికి లోటు రాకుండా ఉంటుంది. అందువల్ల రథసప్తమి రోజున అందరూ ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ 2 కొనుక్కోలేని వారు కనీసంలో ఈ రెండిటి నుండి ఒక్కటైనా కొని తెచ్చుకోండి. మీకు సంవత్సరం అంతా కలిసి వస్తుంది. తరగని ఐశ్వర్యం కూడా లభిస్తుంది. చీకట్లను తొలగించి సమస్త లోకాలను పంచేటువంటి వాడు సూర్యభగవానుడు. ఉదయం బ్రహ్మదేవునిగా, మధ్యాహ్నం పరమేశ్వరునిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లని 7 గుర్రాలను రథం పైన శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చేటువంటి భగవానుడు సూర్యుడు. మాఘమాసంలో శుక్లపక్షంలో సూర్యుడు అవతరించిన రోజున సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దాన్ని రథసప్తమి అంటూ ఉంటారు. ఈ రోజున సూర్యుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం ప్రధాకారంలో కనిపిస్తుంది అని చెప్పి ప్రతీతి. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తర మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషమండి. సూర్యుడు అనంత లోకానికి అధిపతి. చైతన్యాన్ని ప్రసాదించేటువంటి వాడు. సూర్యభగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలకంగాను, రాత్రివేళ నిద్రాసూక్తంగాను ఉంటాయి. మన సనాతన ధర్మంలో సూర్యుని శక్తి కేంద్రంగా, ప్రపంచాన్ని రూపొందించినటువంటి వాణిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మ సాక్షిగా, జగత్చక్షువుగా, భౌతిక, ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడుగా భావించారు. సూర్యమండలాన్ని జ్ఞాన మండలంగా ఆరాధించింది. సూర్యకిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారదోలేవాడిగా, వ్యాధిని దూరం చేసేవానిగా, సంతోషం మనస్సును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోను ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా, ఏకచక్రాలను కాలచక్రాలుగా చెప్తారు. రథ సప్తమి పూజ ఎలా చేయాలో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తరాభిముఖంగా తిరుగుతుంటాడు. సప్తమి రోజు ప్రయాణం మొదలుపెట్టుకొని ఉత్తరం వైపు తిరిగిపోతూ ఉంటాడు. రథసప్తమిని సూర్యుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈరోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథసప్తమి అనే పేరు వచ్చిందండి. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం. అందువలన సూర్య ఆరాధన చేసి పాయసాన్నాన్ని వండి నివేదన చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు రథాలను ఊరేగిస్తూ ఉంటారు. సూర్యునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈరోజు ప్రధానంగా పాయసాన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను, రేగి ఆకులను, రేగి పళ్ళను కూడా ఉపయోగిస్తారు. జిల్లేడు ఆకులను అర్ఘపత్రము అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనేటువంటి మరొక అర్థం వస్తుందండి. సౌర సంబంధమైనటువంటి ఆకుగా జిల్లేడు ఆకు చెప్తూ ఉంటారు. తరువాత రేగి ఆకులను కూడా సౌర సంబంధమైన చెట్టుగా భావిస్తారండి. ఈ 2 చెట్టు ఆకులను కూడా ఈ రేగే ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడి నీటితో ఈ రోజు గనక స్నానం చేస్తే శరీరానికి కావాల్సిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీన్నే రథసప్తమి స్నానం అంటారండి. అలానే రథసప్తమికి చిక్కుడు కాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడు కాయలతో చీపురు పుల్లలతో రథాన్ని చేస్తూ ఉంటారు. ఈ రథం మీద సూర్యుని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటూ ఉంటారు. చిక్కుడు పాద కిందే సూర్యకిరణాలు పడే చోటే ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఈ అవకాశం గనుక ఉంటే చేసుకోవచ్చు. లేకపోతే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా సరే చాలా మంచిది. ఏది కుదరకపోతే మీరు స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుందండి. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చేటువంటి ఆరోగ్యం వేరు. దీన్ని ఓపెన్ కుకింగ్ అంటారండి. ఈ విధంగా ఇది ఓపెన్ కుకింగ్ అనేది ప్రచారంలో ఉంది కాబట్టి రథసప్తమి రోజు ఎండ పడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు
ఆ పాయసం మరింత అమృతతుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేసుకోవాలి. కాగిన పాలను పక్కన పెట్టుకొని, ఆ బియ్యాన్ని 2 సార్లు వేసుకునేవారండి. బియ్యాన్ని కడగకోకుండా నెయ్యి రాసి వేస్తారు కొంతమంది. ఎవరి అలవాటును బట్టి వారు పాయసాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలల్లో సూర్యనారాయణ మూర్తికి చూపించి, నమస్కారం చేసుకొని బియ్యం వేసుకోవాలి. ఇందులో కిస్మిస్‌లు కానీ, జీడిపప్పులు కానీ ఏమీ వేయరండి. పాలతో బియ్యాన్ని ఉడికించి, ఆ పాల పాయసాన్ని సూర్యునికి సమర్పిస్తారు. ఎక్కడైనా సరే కుంకుపటి ముగ్గు వేసి, కుంపటి పెట్టి హ్మ్, హ్మ్, పాయసాన్ని వండాలండి. చిక్కుడు రథం ముగ్గు పద్మం ముగ్గు వేసుకొని అక్కడ పెట్టుకోవాలి. పొయ్యి పెట్టుకొని వండుకోవాలండి. కొంతమంది పాయసంలో చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పళ్ళెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడి వేడి పాయసాన్ని వేసి నివేదన చేసుకోవచ్చండి. వేడి పాయసంలో చిక్కుడు ఆకుల మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడులో ఉండేటువంటి ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ కూడా తింటూ ఉంటాం కానీ చిక్కుడుకాయలు, కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోం. ఆకుల్లో ఉండేటువంటి ఔషధ గుణాలు శరీరానికి చాలా ఉపయోగపడతాయండి. అది అలవాటు చేయడానికి చేసినటువంటి విధండి పెద్దవాళ్ళు మన కోసం. దీనివల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైనటువంటి జీవన విధానం అలవాటు ఉంటుంది. ఆనవాయితీ లేకపోయినా రోజున కూడా ఈ వ్రత సప్తమి రోజు పూజ చేసుకోవచ్చండి. చాలామంది కూడా ఆనవాయితీ ఉంటేనా చేసుకోవాలా అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే పూజ అనేది ఎవ్వరైనా సరే చేసుకోవచ్చండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.